వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఈరోజు ప్రధానంగా కూడా మీరు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చివరి అంతిమంగా తన యొక్క లక్ష్యాన్ని ముద్దాడాల్సింది దేన్ని అంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కాదు, ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం కాదు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన ఉద్యమకారుల గురించి కూడా కాదు. కేవలం అరెస్ట్లే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి టార్గెట్. ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్టు చేయడం, ఎవరు తనకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా తన ఈగో హట్ అయినా కూడా అరెస్టులు చేయడం, ఇలా పరిపాటిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 365 రోజులలో అరెస్ట్ల పర్వమే ఎక్కువగా ఉంది తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అంటే కోడిగుడ్డు, అంటే గుండు సున్నా అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే ఈ అక్షర సత్యాన్ని మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఏ విధంగా చూస్తారో మీకే వదిలేస్తున్నా. 365 రోజులైంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మార్పు అనే పదంతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా, దాంతోపాటు డిజిటల్ మీడియా, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటిగా కూడా అందరినీ అరెస్టు చేసే పరిణామం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం, వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటి అంటే ఆఖరికి సినీ యాక్టర్లను కూడా వదలలే. అన్ని రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో అరెస్టు చేయడమే రేవంత్ సర్కార్ లక్ష్యమని తేటతెల్లమైపోయింది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా గ్రహించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసంబద్ధమైన పాలన, అప్రకటిత ఎమర్జెన్సీ, ఈ పదాలు చాలా గొప్పగా ఉండొచ్చేమో కానీ రియాలిటీ మాత్రం ఇదే. ప్రతి రాజకీయ నాయకుడిని టార్గెట్ చేయడం, ఏదో ఒక స్కామ్లో ఉన్నారని బురద జల్లే ప్రయత్నం చేయడం, ఆఖరికి ఏదీ లేదు అని తేటతెల్లమైపోవడం, ప్రతి విషయాన్ని కూడా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేసింది. రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి 365 రోజులలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ సర్కారు ఏ కేసుల్లోనైనా, ఏ విషయంలోనైనా, లేకపోతే ఏ ఆరోపణలైనా వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టిందా? గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం మీద ఎంత బురద జల్లీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఆ రంగనాయకు సంబంధించి మల్లన్న సాగర్ చెర్ల మీద పూర్తి స్థాయిలో రిజర్వాయర్లకు సంబంధించి ఏ విధంగా అసంబద్ధమైన వాదనలు చేసిళ్ళు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి దాంట్లో ఏమన్నా వాస్తవాలను బయటికి తీసిల్లా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించండి. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, బురద జల్లడం, ఆ టాపిక్ అయిపోగానే ఇంకో కాడికి వెళ్ళడం, అది అయిపోగానే ఇంకో కాడికి వెళ్ళడం, ఇలా టాపిక్ డైవర్షన్లకు దిట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయింది తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో, ఇక్కడి ప్రాంత ప్రయోజనాల కోసమో, ఇక్కడి ప్రజల కోసమో మాత్రం చేసిన దాఖలాలు మీకు ఎక్కడైనా కనిపించాయా? అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిద్ర లేవాల్సిన సమయం కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉద్యమం అవసరం అనేది నిజంగా రేవంత్ సర్కార్ మీద పోరాటం చేయకపోతే అంతిమంగా పూర్తి స్థాయిలో నష్టపోయేది ప్రజలే. నేను చెప్తున్నా కదా, గతంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళినప్పుడు కేసీఆర్ పైసలు లేడు, నా పైసలు లేడు, ప్రజల పైసలు ప్రజలకే పెడతాం, అంతకు మించి ఏమీ లేదు అనే ఒక వాదన కూడా, చర్చ కూడా గతంలో మీ అందరికీ కనిపిస్తుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి 365 రోజులలో 365 రకాలుగా కూడా వ్యాఖ్యలు చేసి బూతులు మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కేసు కాదట, కానీ మాలాంటి ప్రశ్నించే గొంతుకలను మాత్రం వేటాడి వెంబడిస్తాడు. కానీ అంతిమంగా తెలియని విషయం ఏంటంటే జర్నలిజంతో పెట్టుకున్న ముఖ్యమంత్రి పీఠమైనా, ప్రధానమంత్రి పీఠమైన ఎవ్వడి పీఠమైనా, ఎవ్వరు ఈ దేశంలో ప్రపంచంలో ఎవడైనా సరే వాని పీఠం ఊసిపోవాల్సిందే. అది జర్నలిజానికి ఉన్న పవర్. ధ్రువరాతేతో పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ సీట్లు ఎక్కడుండే ఎక్కడికి వచ్చినాయి. ఈరోజు సోషల్ మీడియా అనే ఒక మాధ్యమానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి జిల్లాకు సంబంధించి అనేక రకాలుగా ఛానల్లోనే ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చేసి ఏం చేస్తారు వీళ్ళు? ఓ ఛానల్ మీద కాకపోతే ఇంకో ఛానల్ మీద బురద జల్లుడు తప్ప ప్రజా సమస్యలను ఏమైనా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తారా?
అందుకోసమే యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, టాపిక్ డైవర్షన్, దాంతో పాటుగా ఈయన చేసేది ఏది లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం కూడా గుర్తించుకోవాలి. అంతకు మించి ఏం లేదు. ఇక మరో అంశం ఏంటంటే, ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ మధ్య సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న అంశం ఏంటంటే కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్, కేటీఆర్ అరెస్ట్. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను అడిగినా ఇదే అంశం చెప్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగినా ఇదే అంశం చెప్తారు. అంటే ఎవరిని అడిగినా కూడా ఒకే అంశం తెర మీదకి తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తారు. మరి కేటీఆర్కు సంబంధించి అంత పెద్ద తప్పు ఏమైనా చేసిండంటే చేయలే. ఆయన ఈ కార్ రేసింగ్కు సంబంధించి తెలంగాణలో పెట్టడం వల్ల ఈ ఫార్ములా రేసు వ్యవహారం ఏదైతే ఉందో దీనివల్ల టెస్లా అనే కంపెనీ పెట్టుబడులు పెట్టింది, రకరకాలుగా కూడా పెట్టుబడులు పెట్టింది. అంటే చదువుకున్నోనికి ఆ 4 పుస్తకాలు అసలు ఈ ఫార్ములా రేసింగ్ అంటే ఏంది, ఫార్ములా రేసింగ్ అంటే అసలు ఏం జరిగింది, ఎంత పెట్టుబడి పెట్టిళ్ళు, ఇతర రాష్ట్రాలలో జరిగినప్పుడు ఎంత ఇచ్చిళ్ళు, దాంతోపాటు ఎంత డొనేషన్లు వచ్చినాయి అనేది కూడా తెలవాలి. మనకేం తెలియదయ్యా. కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, లక్ష్యం ఏంది? సింపుల్గా చెప్తా మీకు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన రేవంత్ రెడ్డిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అర్ధరాత్రి ఏ విధంగానైతే అరెస్టు చేసిలో తెలుసు మీకు. సెబాస్టియన్ అనేట ఆయన ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన బేరసారాలు చేసినప్పుడు అడ్డంగా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా వీడియో దొరికింది. ఆ వీడియో ఆధారంగా చేసుకుని ఆయన ఎట్లా మాట్లాడిండో, అప్పుడు ఎట్లా అరెస్ట్ అయిందో తెలుసు. సో అదే ప్రతీకార చర్యలో భాగంగా కేటీఆర్ని అరెస్టు చేస్తే ఈయన యొక్క ఈగో అనేది సాటిస్ఫై అయిపోతుంది. అంతే, అంతకు మించి దీంట్లో అన్న అది జరిగింది ఇది జరిగింది అంటే ఏది జరగలే, అంతా అబద్ధం. మసిబూసి మారేడుకాయ చేసుడు తప్ప ఇందులో ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, ప్రతీకార రాజకీయం. కేటీఆర్ అరెస్టే లక్ష్యం, టార్గెట్ పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టాలనే ఆతృతత. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దూకుడు విచారణ చేపట్టాలని ఏసీబీకి లేఖ రాసిన సీఎస్. నిధుల బదలాయింపు చట్ట ప్రకారమే అంటున్న న్యాయ నిపుణులు. ప్రభుత్వంగానే తాము నిధులు ఇచ్చామన్న కేటీఆర్. అయినా ఫార్ములా ఈ రేస్ పైనే రేవంత్ ఫోకస్. ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత. అయినా అరెస్ట్ల పేరుతో హడావిడి, రేపు మాపు అరెస్ట్ అంటూ కూడా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న ఒక అంశం మీ అందరికీ కూడా కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఫార్ములా ఈ రేస్ కేసు అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఏ తప్పు జరగలేదని గత ప్రభుత్వం చెప్తుంది, అంతా చట్ట ప్రకారమే జరిగిందని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ అంశంలో చాలా పట్టింపుతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ నిధుల వ్యవహారంలో ఏది ఏమైనా కేటీఆర్పై కేసు పెట్టాలన్నదే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవైపు ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా ఎందుకిలా ఇలాంటి అరెస్టులపై ఆసక్తి చూపుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. నేను చెప్పిన కదా, ఆయన అరెస్టులకు సంబంధించి ఎందుకు చూపుతున్నాడు, దానికి సంబంధించి ఎందుకు చేయాలనుకుంటున్నాడు అనేది. గంతే, ఏం లేదు. ప్రతీకార చర్యలో భాగంగా తాను చేస్తున్న ఒక ప్రణాళికాబద్ధంగా అరెస్టు చేయాలి. అది ఈ ఫార్ములా రేసింగా, ఇంకో ఫార్ములా రేసింగా, ఇంకోట సంబంధం లేదు. టార్గెట్ కేటీఆర్ని అరెస్టు చేయాలి. ఎందుకు అంటే, గతంలో ఓటుకు నోటు కేసులో తన యొక్క ఏ విధంగా వీడియోలో అడ్డంగా దొరికిండో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అరెస్టు, ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడో మనందరికీ కూడా తెలుసు. తర్వాత విడుదలైన తర్వాత ఇక జరిగిన పరిణామాలు వేరు. సో పూర్తి స్థాయిలో అదే వ్యూహాలతో, అదే ప్రతీకార చర్యతోని పూర్తి స్థాయిలో అరెస్టు చేయాలి. అరెస్టు చేస్తే అప్పుడు ఈగో అనేది సాటిస్ఫై అయిపోతుంది, ఇక ఏం చేయడానికి ఉండదు కాబట్టి అని చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటు ఈ ఫార్ములా ఈ రేసింగ్ రాష్ట్రంలో రోజు రోజుకు సంచలనంగా మారుతుంది. కేటీఆర్ టార్గెట్గా రాష్ట్ర సర్కార్ పావులు కదుపుతుంది. ఏకంగా పాలన పైన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన కేబినెట్ సమావేశంలో కూడా కేటీఆర్ పైన చర్చించారనే గుసగుసలు వినపడుతున్నాయి. అంటే ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో టార్గెట్ చేశారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏం లేదు, రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయ చర్యల్లో భాగంగా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలైనా, ఆయన మీద ప్రశ్నించే గొంతుకలైనా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో గింతే ఉంటుంది. ఏంది అంటే, అలా ఏం మ్యాటర్ లేదు, అలా తప్పు జరగలేదని న్యాయ నిపుణులు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అంతా రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారమే జరిగింది. నిధుల బదలాయింపులో గోల్మాల్ ఏం జరగలేదనే విషయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇక్కడ ఇంటెన్షన్ అది కాదు కదా. నిజంగా తప్పు జరిగింది, ఆ తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళిన తర్వాత అరెస్టు చేయాలనేది ఇంటెన్షన్ కాదు. ఇక్కడ ఇంటెన్షన్ ఏంది, అరెస్టు చేయాలి. అరెస్టు ఎట్లా చేయాలి, ఏదో ఒక కేసు అయినా పర్వాలేదు, మీద రుద్ది అరెస్ట్ అయినా చేయాలి, అంతే. ఇలా ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు మార్చిపోయినందుకే అల్లు అర్జున్ను అరెస్టు చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఇంటెన్షన్ కూడా అంతే అండి.
అరెస్టు చేయాలనుకుంటున్నాడు, అరెస్టు చేయాలి, ఎట్లనైనా ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారు. ఇప్పుడు రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవా అని వెనకట ఒక సామెత ఉండే. ఇప్పుడు ఏంది అంటే ముఖ్యమంత్రి గారికి మార్పు అనే పేరుతోనే అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత తనకు వ్యక్తిగతంగా తన ప్రతీకార రాజకీయాన్ని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన యొక్క ఇగోను సాటిస్ఫై చేసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తన అగెనెస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యావత్తు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. ఇది క్లారిటీగా చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అంతకు మించి దీంట్లో ఏది లేదు. దీన్ని పట్టించుకొని కేటీఆర్ అరెస్టు, కేటీఆర్ ఏం తప్పు చేయలే భయ్, అది న్యాయ నిపుణులు చెప్తున్నారు, రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారమే జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఇంటెన్షన్ ఏంది? అరెస్టు చేయాలి, ఏదో ఒక కేసు ఏ విధంగానైనా అరెస్టు చేద్దాం, గంతే. అరెస్టు చేసి జైల్లో ఉంచాలి. అది నెల, 2 నెలల, 3 నెలల, 6 నెలల, అది ఆయన ఇష్టం. అంటే ఇప్పుడు మొన్నటి జరిగిన ఒక కేసు వ్యవహారంలో మనం అల్లు అర్జున్ చూస్తే అక్కడ నుండి దీంట్లో తప్పులు ఉన్నాయని పూర్తి స్థాయిలో హైకోర్టుకు పంపడం, మళ్ళీ అక్కడ నుండి పూర్తి టైప్ చేసుకొని ఇక్కడికి వచ్చేటాలకు టైం అయిపోయిందని చెప్పడం, అంటే ఇవన్నీ ఒక ప్రతీకార రాజకీయాలకు పూనుకున్నాడు అనేది క్లారిటీ. దానికి మించి అంతకు మించి దీంట్లో ఇంకేదో ఉన్నది అని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన అవసరమూ లేదు. దీంట్లో ఏమీ లేదనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. సో రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఈ అరెస్టుల మీద తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తున్నది, భయంకరమైన వ్యతిరేకత కూడా వస్తున్నది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, లేకపోతే ఇంకొక ఆనవాళ్ళు లేకుండా చేసుకుంటా పోతా అంటే చివరికి ఏమైతుంది? కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ ప్రాంత బిడ్డలు 2028లో తీర్పు ఇస్తారు, గంతే. ఏముంటుంది అలా? ఇలా ఏం లేదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోరు. రైట్, ఇక నిన్న నేను చాలా క్లారిటీగా కూడా వివరించిన, మన దాంట్లో వీడియో కూడా ఉంటుంది. మూసీ డిపిఆర్పై కాంగ్రెస్ దొంగాట, డిపిఆర్ ఉందంటూ ప్రపంచ బ్యాంకుకు రుణం కోరిన వైనం, శాసన మండలిలో డిపిఆర్ లేదన్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ తప్పుడు ప్రకటనపై సంచలన ఆధారాలను బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత, ఎవరి కోసం ఇదంతా అంటూ నిలదీత, బీఆర్ఎస్ పాలనలో ప్రపంచ బ్యాంకు రుణం కోరలేదు, హైదరాబాద్ను తాకట్టు పెడుతున్న కాంగ్రెస్, అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే మూసీ మీద అంత మమకారం ఎందుకు అనేది మీకు మళ్ళొక్కసారి కూడా చెప్తా. మూసీ మీద అంత మమకారం ఏంటి అంటే ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన దాంట్లో చాలా క్లియర్గా ఏమని రాసి ఉంది అంటే రియల్ ఎస్టేట్, దాంతోపాటు అనేక రకాల పెట్టుబడులకు ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు మాత్రమే మేము దాన్ని చేస్తున్నాం అనేది, దాంట్లో రుణం కావాలని అడిగింది. ఒకసారి చూడండి, మూసీ గుట్టురట్టు అంటూ కూడా చూసొచ్చు. మొదట 50,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు ప్రకటించారు. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత 71,000 కోట్లు. సీఎం చెప్పిన పక్షం రోజులలోనే ఓ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 71,000 కోట్లు అంచనా వ్యయంతో మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు చెప్పారు. ఇక నెంబర్ 3, ఇది ఏకంగా 150,000 కోట్ల వ్యయం. జూలై 28న గోపనపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏకంగా 1,50,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టాడు. ఏంది అంటే మొట్టమొదటిసారిగా ఆయన 50 కోట్లు అన్నాడు, దాని తర్వాత చివరికి 1,00,000 యాడ్ చేసి దాన్ని 1,50,000 కోట్లు చేసాడు. అయితే డిటిఎల్ ప్రాజెక్టు రిపోర్టుపై సర్కార్ దాగుడు మూతలాడుతున్నది. సిద్ధం కాకముందుకే అయినట్టుగా వరల్డ్ బ్యాంకుకు రిపోర్ట్ ఇచ్చింది. 4,100 కోట్ల రుణం కోసం సెప్టెంబర్ 19న మున్సిపల్ కార్యదర్శి పేరిట నివేదిక, డిసెంబర్లో ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని స్పష్టీకరణ, 161 కోట్లతో డిపిఆర్ తయారీకి బాధ్యతలను అక్టోబర్ 4న మెయిన్ హార్డ్కు అప్పగిస్తూ జీవో, డిపిఆర్ కాలేదంటూ అక్టోబర్ 15న సీఎం ప్రకటన అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి అక్టోబర్ 17, అక్టోబర్ 4, దాంతోపాటు సెప్టెంబర్ 19, 4,100 కోట్ల రుణం కావాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట ప్రపంచ బ్యాంకుకు నివేదిక, డిసెంబర్లోనే ప్రాజెక్టు మొదలవుతుందని స్పష్టీకరణ చేశారు. మూసీ డిపిఆర్ కోసం మెయిన్ హార్డ్ ఏది ఈ సంస్థకు సంబంధించి బాధ్యతలు ఇస్తూ జీవో జారీ చేస్తారు. అంటే డిపిఆర్ను రెడీ చేయాలి. డిపిఆర్ సిద్ధం కాలేదని సచివాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. అంటే ఇక్కడ క్లారిటీగా కూడా మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు మూసీ సుందరీకరణ అనేది దాదాపుగా ఇప్పటికే 15,000 ఇండ్లకు మార్కింగ్ పెట్టారు. ఆ ఇండ్లందరినీ అక్కడ ఉన్నది ఎవరు? దళిత, గిరిజన, దాంతోపాటు లంబాడి, బీసీ, మైనారిటీ సోదరులకు సంబంధించి ఎక్కువ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళందరినీ అక్కడి నుంచి ఎలాగైనా తరలించి దానిని మూసీ సుందరీకరణ అనే పేరుతోని రియల్ ఎస్టేట్ చేసి
అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఇన్వెస్టర్లను ఆకట్ చేసి టూరిజం లెక్క లేకపోతే రియల్ ఎస్టేట్ చేసి హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళందరినీ కూడా బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టేందుకు ఈ ప్రణాళిక నడుస్తున్నది అనేది వాస్తవం. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఎందుకంటే రేవంత్ సర్కార్కు సంబంధించి పూర్తి స్థాయిలో మూసీ సుందరీకరణను రియల్ ఎస్టేట్గా మారబోతున్నదని వరల్డ్ బ్యాంకుకి ఇచ్చిన కాగితాలలో చాలా క్లారిటీగా కూడా ఉన్నది. అదే విషయాన్ని నిన్న ఎమ్మెల్సీ కవిత కుండ బద్దలు కొట్టినట్లుగా పూర్తి స్థాయిలో బట్టబయలు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మూసీ సుందరీకరణ అనేది ఒక గేమ్. దాంట్లో అక్కడ ఉన్న ప్రజలను బయటికి పంపించిన తర్వాత వీళ్ళు చేస్తే ఈ అంశానికి సంబంధించి మీరందరూ కూడా తెలుసుకోరు. ఏంది అంటే వరల్డ్ బ్యాంక్నే మోసం చేసే తీరుగా ఉన్నాయి. డిపిఆర్ రెడీ అయింది అంటూ వాళ్ళకు ఆల్రెడీ సెప్టెంబర్ 19నే చెప్పిళ్ళు, మళ్ళీ డిసెంబర్ 17న ఏం చెప్పిళ్ళు, అసలు డిపిఆర్ అనేది కాలే అని చెప్పిళ్ళు, మళ్ళీ అక్టోబర్ 17, దాంతోపాటు అక్టోబర్ 4వ తేదీన ఓ సంస్థకి ఇస్తున్నట్టు ఇట్లా రకరకాలుగా చెప్పిళ్ళు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు నయం అంటే మోసం చేస్తారండి అంతే. అయితే చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది నేతలు మారారు. ఎంతమంది? దాదాపుగా ఒక 10 మంది మారిళ్ళు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు. మరి ఏం కొంపలు అంటకపోయినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం కాలే, అయినప్పటికీ అంత తొందరగా బీఆర్ఎస్ జెండాను పక్కన పెట్టి కాంగ్రెస్ జెండాను ఎందుకు మోసుకున్నారు అనేది పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తే నేను చాలా క్లారిటీగా చెప్పిన. చీకటి రాజకీయాలు వేరు, తెర మీద కనిపించే రాజకీయాలు వేరు. రాజకీయ నాయకులు అంటేనే సినిమా యాక్టర్లకు మించిన పెద్ద యాక్టర్. ఇది చాలామందికి తెలియదు, కానీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. దాదాపుగా నేను అంటే తెలంగాణ ఉద్యమం నుంచి నేను ఇప్పటి నుండి చెప్తున్నాను, 2009 నుంచి చూస్తాను ఈ రాజకీయ నాయకుల భాగవతం. మస్తు మందిని చూసినా, ఇప్పుడు కూడా చూస్తున్నా. ఇంకా ఇప్పుడైతే కమల్ హాసన్ మించివే యాక్టింగ్ చేస్తున్నారు. నేను చెప్తున్నా చాలామంది నేతలు అట్లనే ఉంటారు. తెర ముందు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం, అధ్యక్ష మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, లేకపోతే నియోజకవర్గంలోకి వెళ్ళినప్పుడు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అక్కడి ప్రాంత బిడ్డల కోసం, అంటే సాగునీటి కోసం, త్రాగునీటి కోసం, సంక్షేమ పథకాల కోసం, ప్రభుత్వ చేయూత కోసం నేను పార్టీ మారినా అని చాలామంది చెప్తారు. వాళ్ళందరినీ ఎట్లా అంటే పూర్తి స్థాయిలో గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన రాజకీయ నాయకుడు అంటే యాక్టర్ అని పేరు పెట్టవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఒక బాంబు వేలింది. మీ అందరికీ తెలుసో లేదో, ఒక రాజకీయ నాయకుడిది బయటపడ్డది అంటే మిగతా 9 మంది కూడా అదే కోవలో పోయినట్టుగా మీరు అందరూ తెలుసుకోవాలి. ఏంటిది అనేదా చాలా ఆసక్తిగా చూడండి. తీసుకొచ్చినదాన్ని ఏం లేదు, ఇక్కడ కనబడుతుందా? సీలింగ్ భూమి సమర్పయామి, 1000 కోట్లు సమర్పయామి, సీలింగ్ భూమి సమర్పయామి. గోడ దూకిన అరకెపుడికి రేవంత్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళావయ్యా అంటే 1000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. గాంధీ భార్య శ్యామలాదేవి, కూతురు నందిత, సోదరుల పేరు మీద పట్టా మార్పిడి అయింది. ఎన్నికలకు ముందే గాంధీ కబ్జా భాగోతాన్ని పసిగట్టి రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ అధికారికంగా 12 ఎకరాలు కబ్జా కింద మరో 30 ఎకరాలు గాంధీకి అప్పగించిన రేవంత్ సర్కార్ భూమిని నాలాగా మార్పిడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సిద్ధం చేస్తున్న గాంధీ హైట్స్ కంపెనీ రికార్డులు అందుబాటులో లేవు. తహసీల్దార్ గాజుల రామారంలో సర్వే నెంబర్ 307లోని ఇది ప్రభుత్వ భూమి. ఎమ్మెల్యే గాంధీ చిన్న కూతురు నందితా గాంధీ పేరుతో ఉన్న రెవెన్యూ రికార్డులండి. ఇప్పటికైనా యావత్తు తెలంగాణ సమాజం ఇక కళ్ళు తెరవాలి. గాజుల రామారంలో చేతులు మారిన 12 ఎకరాల ప్రభుత్వ భూమి క్లియర్ కట్గా. సీలింగ్ భూమిని ఆ ఎమ్మెల్యే కూల్గా మడత పెట్టేశారండి. 100 ఏళ్ల నుంచి రెవెన్యూ రికార్డులలో ఖరీజ్ ఖాతాగా కొనసాగుతూ వస్తున్న భూమి ఏం మాయ చేశారో ఏమో కానీ రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది. 360 కోట్లైన విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే భార్య బిడ్డల పేరిట రికార్డులకు దక్కింది. అత్యంత విలువైన ఈ భూమి కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం విలువైన ప్రజా ప్రయోజనాల ఆస్తిగా గుర్తించి కాపాడుకుంటూ వచ్చారు. పట్టణీకరణతో దీని చుట్టూ వందలాది కాలనీలు వెలిసాయి. కానీ ఈ భూమి చెక్కు చెదరలేదు. ప్రస్తుతం అక్కడ చెదరపు గజం 80,000 నుంచి 90,000 వరకు పలుకుతున్నది. ఇటువంటి భూమిని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ చెరబట్టారు. గోడదూకి కాంగ్రెస్లో కలిసిన ఆయనకు స్వయంగా ముఖ్య నేతనే పనిగట్టుకుని ఎమ్మెల్యేకు అనుగుణంగా రికార్డులు కదిపినట్టుగా తెలుస్తున్నది. అర్థమైందా?
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళి దొంగలు అంటే ఆర్థికంగా ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యేకు సంబంధించి కబ్జా చేసిండు, దాన్ని వాళ్ళ భార్య పేరు మీద కూతురు పేరు మీద మార్చేసుకున్నాడు. దాని విలువ ఎంత? 1000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి. అంటే ఒక ఎమ్మెల్యే పార్టీ మారితేనే 1000 కోట్లు వచ్చినాయంటే దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలకు ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఒకసారి ఆలోచించుర్రి. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందనో, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదనో కాదు, వీళ్ళ యొక్క ధనదాహానికి అడ్డు అదుపు లేకుండా పోవడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క కబ్జా ఎంత? 1000 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి అరకెపూడి గాంధీ అనేట ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండండి. ఇగో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. గాంధీ భార్య శ్యామలాదేవి కూతురు నందితర పేర్ల మీద రికార్డ్ అయింది. అంటే ఇక్కడ అధికారికంగా ఈయనకు 12 ఎకరాలు, కానీ అనధికారికంగా అంటే కబ్జా కింద 30 ఎకరాలు. అంటే దాదాపుగా 360 కోట్లైన 12 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి దాంతోపాటు ఇక 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన 30 ఎకరాల భూమి ఉన్నది. అంటే తెలంగాణ యావత్తు సమాజం ఏమనుకుంటుంది? ఎమ్మెల్యే పార్టీ మారిందంటే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతనో రేవంత్ రెడ్డి మీద ప్రేమనో కాదు, డబ్బుల మీద ఉన్న ప్రేమతోని, భూమి మీద ఉన్న ప్రేమతోని, కబ్జా మీద ఉన్న ఇంట్రెస్ట్తోని అధికార మార్పిడి జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ అరకెపూడి గాంధీ ఒక్కడే అనుకుంటే మీ తప్పు, మీరు బురదలో కాలేసినట్టే. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల భాగోతం కూడా గిట్లనే ఉన్నది. కాదంటే సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్కరిది గిట్లనే బయటపడుతుంది, అప్పుడు మీరు చూడరు. అందుకే నేను చెప్తున్నా ఏంది అంటే డబ్బు మీద ఆశ ఉన్నోడు, పదవుల మీద ఆశ ఉన్నోడు, లేకపోతే వారి సొంత అభివృద్ధి కోసం ఉన్నోడే పార్టీలు మారతాడు తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఉండేటోడు పార్టీలు మారడు, ఆ జెండాలు ఆ కండువాలు మీదేసుకోడు. ప్రజల కోసం నిరంతరయామంగా పోరాటం చేస్తారు. అంటే ఎమ్మెల్యే అరకెపూడి యొక్క గాంధీ కబ్జాకు సంబంధించిన విలువ 1000 కోట్ల రూపాయలు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిర్రు అంటే ఇంతకు మించిన అతిశయోక్తి ఏది లేదనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలియాలి. ఇక దాంతోపాటు ఏంది, నిన్న ఫార్ములా ఈ రేస్పై చర్చిద్దాం, నేను సిద్ధం మీరు సిద్ధమా, ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న కేటీఆర్, గంగుల కమలాకర్, లక్ష్మారెడ్డి తదితరులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈ రేస్ వల్ల రాష్ట్రానికి 700 కోట్ల లబ్ధి. మీడియాకు సీఎంఓ లీకులు ఇచ్చుడు కాదు, 4 గోడల మధ్య చర్చ కన్నా 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగాలి. ఏదో జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం సరికాదు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే, ఫార్ములా ఈ రేస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగింది. న్యాయ నిపుణుల సమీక్షలో చాలా క్లారిటీగా కూడా చెప్పిల్లు. ఇక్కడ ఎలాంటి ఫ్రాడింగ్ జరగలేదు, ఏమీ జరగలేదని కుండ బద్దలు కొట్టిల్లు. ఇంకొక విషయం ఏంటంటే ఆటో కార్మికులకు సంబంధించి మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బస్సులో ఫ్రీ బస్సు ఇవ్వడం ద్వారా దాదాపుగా 30 పైచిలకు కూడా ఆటో కార్మికులు బలవన్మరణానికి గురైన సంగతి మనందరికీ తెలిసే. ఆర్థిక భారాలతోని ఆటోలు నడవక గిరిగిరిలని, ఈఎంఐలని, దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆదాయం లేక చాలామంది ఆటో కార్మికులు ఇప్పటికీ కూడా సతమతం అవుతూ తినడానికి తిండి లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ రోజువారీ కష్టంలో రూపాయి మిగలక ఇంటికి వెళ్ళలేక పని చేయలేక నానా రకాలుగా మానసిక వేదనకు గురవుతున్నది. ఆ దాని మీద నిన్న అసెంబ్లీలో రచ్చరచ్చ చేయడానికి మొదలుపెట్టింది. కానీ దాని గురించి ప్రభుత్వం పట్టించుకున్నదా? పట్టించుకోలే. అంటే ప్రభుత్వానికి సంబంధించిన పని ఏంది? అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుణ్ణి స్మరించే స్వర్గానికైనా వెళ్ళొచ్చు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా దుమారం, విరుచుకుపడ్డ విపక్షం. క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న కాంగ్రెస్. హక్కుల ఉల్లంఘన నోటీసునిచ్చిన టీఎంసీ. బీజేపీ కార్యాలయం ముందు కేజ్రీవాల్ ధర్నా. దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రధాని నరేంద్ర మోడీ. అంబేద్కర్ని గౌరవిస్తున్నది తామేనని వెల్లడి. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న అమిత్ షా. అంటే పూర్తి స్థాయిలో కూడా అభి ఏక్ ఫ్యాషన్ హో గయా హై. अंबेडकर 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 इतना नाम अगर भगवान का ले तो साथ అంటే పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మీరు అంబేద్కర్ను స్మరించడం కన్నా కూడా పూర్తి స్థాయిలో దేవుణ్ణైనా స్మరిస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. దీనికి బదులుగా ఇన్నిసార్లు స్మరిస్తే స్వర్గానికైనా వెళ్తారు, ప్యాషన్ అయిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్తో పాటు చాలా మంది ఉన్నారు. పార్లమెంట్లో ఇంత బుక్ ఉంటుంది, దాని చివర్లో ఒకసారి చూడుర్రి. నేను చెప్తున్నా, దానికి ముసాయిదా కమిటీకి సంబంధించి దానికి చైర్మన్గా అంబేద్కర్ వివరించిండు వాస్తవం. కానీ అయితే చాలామంది కూడా అంబేద్కర్ పేరు అనడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంటే అంబేద్కర్ రాజ్యాంగానికి సంబంధించిన మూలం, ఈ దేశానికి సంబంధించి పరిపాలన వ్యవస్థలకు సంబంధించి అన్నింటినీ ఆయన తీసుకొచ్చి గొప్ప వ్యక్తి కాదనడం. కానీ మరి ఏ సందర్భంలో ఏ ఉద్దేశంలో
అమిత్ షా మాట్లాడిండు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే అమిత్ షా వ్యాఖ్యలను నిజంగానే వక్రీకరించారా, అమిత్ షా ఏ కోణంలో మాట్లాడిండు అనేది కూడా ఆ క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే బయట జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తి స్థాయిలో కుండబద్దలు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో వాస్తవం కాదా అనేది మరి వాళ్ళే ఇవాళ చెప్తారు కదా, చూద్దాం. రైట్, ఇక ఇంకొక బాధ ప్రభుత్వానికి. ఇక చూడ్రి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన వినసన 9వ రోజుకు చేరుకున్న సమ్మె. ఏంది, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె నాటికి 9వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఉద్యోగులు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బతుకమ్మతో నిరసన తెలిపారు. మహబూబ్ నగర్లో ధర్నా చౌక్లో మహిళా ఉద్యోగులు మోకాలపై నిలబడడంతో పాటు వంట వార్పు నిర్వహించారు. జనగామ కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరం వద్ద టీ స్టాల్ ఏర్పాటు చేసిన నిరసన తెలిపారు. గుండెపోటుతో ఎస్ఎస్ఏ ఉద్యోగిని మృతి 10 రోజులుగా సమ్మె చేస్తుండడంతో ఒత్తిడికి గురై 5 రోజుల క్రితం గుండెపోటు హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే తెలంగాణ యావత్తు సమాజం రేవంత్ అధికారంలోకి వచ్చిన సంధి పూర్తి స్థాయిలో కూడా నిరసన హోరు కొనసాగుతుంది తప్ప అంతకుమించి జరిగేది ఏం లేదు. రేవంత్ సర్కార్ ఏంది, ప్రజల అభిష్టానికి ప్రజలకు ఇష్టానుసారంగా పరిపాలన చేస్తున్నాడంటే కాదు, ఉద్యోగులకు అనుసారంగా చేస్తున్నాడంటే కాదు, మరి ఎవరి కోసం చేస్తున్నాడు అనేది ఆయనకే తెలవాలి. ఇక్కడ వీళ్ళు దాదాపుగా 9 రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డలండి, ఆడబిడ్డలను కూడా గౌరవించకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ ఏం ప్రభుత్వం అండి, అది నాకు అర్థం కాదు. వీళ్ళు వంట వార్పు చేసి ఇక్కడ చనిపోతా ఉంటే కూడా ఇంకా ఏం చేయాలి చెప్పు. ఇక నిన్న అద్భుతమైన విషయం, లగచెర్ల రైతులకు బెయిల్ ఫలించిన బీఆర్ఎస్ న్యాయ పోరాటం. పట్నం నరేందర్ రెడ్డి 25 మంది రైతులకు ఊరట, బాధిత కుటుంబాలు బీఆర్ఎస్ శ్రేణుల హర్షం. కొడంగల్ నియోజకవర్గంలో భారీగా సంబరాలు, సర్కార్కు చెంపదెబ్బ లాంటిది అన్న నేతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తం లగచెర్ల రైతులకు బెయిల్ మంజూరు కావడంపై నారాయణపేట జిల్లా మద్దూరులో పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 25 మంది రైతులు దాదాపుగా 39-40 రోజులుగా జైల్లో ఉన్న పరిస్థితి. అకారణంగా ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే కలెక్టర్ కూడా నా మీద దాడి జరగలేదు అని చెప్పిండు. అయినప్పటికీ కూడా లోపటేసి అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాలకు గురైన పరిస్థితి అయితే మనం చూసాం. అంటే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, ఏ విధంగా ఎట్లెట్లా జరుగుతున్నది ఏం కథ అనేది మీరు అందరూ కూడా చూసిళ్ళు. అంటే అకారణంగా పూర్తి స్థాయిలో కూడా లగచెర్ల రైతులను లోపడేయం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది కూడా మనందరం కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో కూడా న్యాయమే గెలిచింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఇక లగచెర్ల రైతుల పోరాటం మరో ఎజెండాలా ఉండబోతుంది అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఇప్పటికే అన్యాయంగా మేము జైల్లో ఉన్నాం, అన్యాయంగా మమ్మల్ని ఊసలెక్క పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. ఇక ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మరో పోరాటం అయితే వాళ్ళు చేయబోతున్నారట. దానికి సంబంధించిన అంశం కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మళ్ళీ అంశం, రెవెన్యూ రివర్స్, గ్రామాలలో మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ, కింది స్థాయి అధికారులకు విచక్షణ అధికారులు. 2014 ముందున్న నిషేధిత జాబితా అమలు, మళ్ళీ ప్రత్యక్షం కానున్న అనుభవదారుల కాలం. ఇప్పుడు మళ్ళీ కౌలుదారులకు భూ హక్కులు. ఇక భూమిని అమ్మాలంటే సర్వే చేయాల్సిందే. ఫౌతీ భూముల బదిలీలను ఆర్డీఓకు అధికారం. ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎటు తేల్చని ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో పరిపాలన వ్యవస్థ అనేది తిరోగమనంలో చేరుతుంది. ఇంకా దీని గురించి మనం మాట్లాడుకున్నాడు అవసరమా? పరిపాలన అనేదే చక్కగా లేకపోయా, ప్రజలకు ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తే ఎవరు ఏమన్నారు. ఇక అధికారులు అందరికీ ఎక్కడికక్కడ పంచాయితీ. లగచెర్ల ఇటు ఎస్ఎస్సీ ఉద్యోగుల ఆందోళన, అటు పార్టీ మారిన గిఫ్టుల ఈ ఫార్ములా అని కేటీఆర్ రకరకాలుగా పంచాయతీ ఉన్నాయి. రేవంత్ దుకాణం ఒకటి ఉన్నదా, చాలా రకాలుగా ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఇంకేమున్నదని తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ లొల్లి, మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ హరీష్ రావుపై కోమటిరెడ్డి అవినీతి ఆరోపణలు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలన్న హరీష్ రావు భగ్గుమన్న అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలను తొలగించిన స్పీకర్. నిజంగా కూడా అంటే ఇప్పుడు బండి మీద పోతే తెలుస్తుంది కానీ మరి అసెంబ్లీ అనేది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. అక్కడ ప్రజా సమస్యల గురించి పూర్తి స్థాయిలో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందులో సిద్దిపేట ప్రాతినిధ్యానికి సంబంధించిన వ్యక్తి, దాంతోపాటు మాజీ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు చేసిందంటే దాంట్లో పొగలేందైతే నిప్పులేందైతే పొగరాదు, ఏదో అయితే ఖచ్చితంగా ఉన్నది, దానికి సంబంధించి బయటపడుతుంది. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బయట పెట్టాలన్నాడంటే మరి ఏ నేత ఏ సభా సభ్యుడు తాగొచ్చిండో అనేది కూడా బయటికి తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. హరీష్ రావు అయితే అన్నాడు అంటే నిప్పులేందైతే పొగరాదు. మరి సభా సమస్యల మీద పరిష్కరించాల్సిన సభ్యులే ఇట్లా వ్యవహరిస్తున్నారా అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. నిన్న హరీష్ రావు అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.
ఇక మన రేవంత్ రెడ్డి నిన్న జోక్ చేసిండండి, చాలా పెద్ద జోక్ చేసిండు. ఏంది అంటే ప్రధానికి సంబంధించి ఆదాని బాయి నన్ను పోలీసులు అడ్డుకున్నారు, రాజ్భవన్కు వెళ్ళనివ్వలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆదానికి వ్యతిరేకంగా రాజ్భవన్ ముట్టడి, ఆదాని స్కామ్, జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్, దేశ సంపద దోచుకుంటున్నాడని ఆగ్రహం, కేసీఆర్ వైఖరి చెప్పాలన్న సీఎం రేవంత్. భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారులు ఇక్కట్లు అంటూ కూడా చెప్పాం. కాదు రేవంత్ రెడ్డిని కంటే కోపం కానీ ఇప్పుడు రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది? ఆదానిది కాదా? మొన్న 100 కోట్ల రూపాయల ఆదాని కాదా? నువ్వు అన్ని ముచ్చట్లు, నువ్వు ఆదాని మీరు దోస్తు, మీ పొంగులేటి ఆదాని డిస్కషన్ జరగలే. ఈడీ కేసుకు సంబంధించి పొంగులేటి మీద జరిగిన దాన్ని ఆపిందెవరా? దాంతో పాటు ఇతర దేశాల పర్యటన పోయినప్పుడు నువ్వు ఆదానితో ఏం భేటీ అయినావు? డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కకు సంబంధించి ఏం డిస్కషన్ జరిగింది అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం లేదు, ఇదంతా నేను చెప్పిన కదా, రాజకీయ నాయకులు అంటే గంతే. ఇక మీరు గానే ఫిక్స్ గారు, ఇంకా వేరే ఏం ఫిక్స్ కాకుర్రి, నేను చెప్తున్నా కదా. ఇక ఖాళీ కుర్చీలతో కృతజ్ఞతా సభ, బోసిపోయిన ఓయూ కాంగ్రెస్ సభ అంటూ చూడొచ్చు. హాజరు కానీ నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎందుకు హాజరవుతారండి నాకు అర్థం కాదు. ఏం కృతజ్ఞతా సభ ఒకసారి మీకు చెప్తా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ వినాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏంది కృతజ్ఞతా సభ పెట్టిల్లట. దీనికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కదా. ఎందుకు అంటే కేసీఆర్కు సంబంధించి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 6,956, 30/12/2022, పరీక్ష 2/8/2023, నియామక పత్రం 31/1/2024, పూర్తి స్థాయిలో కూడా 50,127 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. కేవలం ఎప్పుడు మొత్తం దీంట్లో ఇస్తే బీఆర్ఎస్ సాయంలో, కాంగ్రెస్ సాయంలో 12,527 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. ఇది మీ అందరికీ తెలుసు. ఖాళీ కుర్చీలతో ఓయిలు ఉంటే ఎవరు చిక్కుకుంటారో ఏం అవసరం. ఏం చేసిండని మొత్తం అన్ని ఫిలప్ చేసిండా? ఏం చేసిండని తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ప్రాంతాన్ని వ్యాప్తంగా కూడా ఏం చేసిండు? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేంది, వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేంది, ఇక్కడ జరిగిన ఏంది, వాస్తవాలేంది, అవాస్తవాలేంది తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలియదు. నిన్న మొత్తం ఓయిలో జరిగిందంతా అట్టర్ ఫ్లాప్ అయింది. బీఆర్ఎస్వీ నేతలను మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన దాఖలాలు కూడా మనం చూసాం. సో ఫైనల్గా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమో తెలంగాణ ప్రజల కోసం మాత్రం ఇక్కడ చేస్తలేదు. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఇక వద్దు మీ పాలన అనే కాడికి వచ్చింది.